సో ఈ వీడియోలో మనం డీసీ మిషన్ సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ మిషన్లో వోల్టేజ్ కరెంట్ ఈక్వేషన్స్ మనం అబ్జర్వ్ చేద్దాం. సో సెల్ఫ్ ఎగ్జైటెడ్లో మనకి ఏమవుతుంది, నా ఫీల్డ్ వైండింగ్ అనేది ఓన్ ఫీల్డ్తోనే ఎగ్జైట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఇది ఫీల్డ్ వైండింగ్ సిరీస్లో ఉంది ఆర్మేచర్ వైండింగ్కి. సో దీన్ని మనం సిరీస్ వౌండ్ డీసీ మిషన్ అంటారు. అదే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫీల్డ్ వైండింగ్ ఇక్కడ మనకి ఆర్మేచర్కి ప్యారల్లో ఉంది. సో దీన్ని మనం ఏంటంటే షంట్ వౌండ్ డీసీ మిషన్ అంటారు. సో ఇక్కడ మీరు ఈక్వేషన్స్ రాస్తున్నప్పుడు సిరీస్ జనరేటర్ అబ్జర్వ్ చేస్తే ఈ మిషన్కి మనం మెకానికల్ ఇన్పుట్ ఇస్తే it will produce Eg and there is some resistance here Ra. సో ఈ ఆర్మేచర్ టెర్మినల్ దగ్గర వచ్చిన కరెంటు IA. ఇక్కడ మనకి జనరేటర్కి అక్రాస్గా ఉన్న వోల్టేజ్, టెర్మినల్కి అక్రాస్గా ఉన్న వోల్టేజ్ VT. ఇక్కడే మనకి లోడ్ కూడా ఉంటుంది. సో లోడ్ ఈజ్ RL అండ్ లోడ్ క్యారీస్ ఏ కరెంట్ IL. సో జనరేటర్లో సిరీస్ జనరేటర్లో మనకి ఏమవుతుంది, లోడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్మేచర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు, అబ్జర్వ్ చేయండి, ఇందులోకి సిరీస్ ఫీల్డ్ వైండింగ్లో వెళ్తున్న కరెంటు I సిరీస్. సో దట్ ఈస్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ కరెంట్. నౌ ఇప్పుడు వోల్టేజ్ ఈక్వేషన్ మీరు కానీ రాస్తే వోల్టేజ్ ఈక్వేషన్ మనకి ఏమవుతుంది, మైనస్ ఈజీ ప్లస్ IARA. సో ఈ కేసెస్లో నేను బ్రష్ డ్రాప్స్ని నెగ్లెక్ట్ చేసుకుంటున్నాను. IARA ప్లస్ ISE RAC ప్లస్ VT ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ EG ఈజ్ ఈక్వల్ టు IARA. ఈ ISE and RSE I can also write as what, IA, but I can write as it is ISE RSE and this is VT. So this VT is same as that of your VL. Now total equation మీరు IA తో మల్టిప్లై చేస్తే then EG into IA is equal to IA square RA plus this is ISE into IA RSE plus VT into IA. Now ఇక్కడ అబ్జర్వ్ చేయండి, EGIA is the total power generated and this is armature conductor loss that is IA square RA. So this is loss component, a loss armature copper loss. Now ISE and this is IA. So ISE IA, if you observe here, IA is equal to ISE. So then ISE square RSE. So మనకి ఏంటిది, ఫీల్డ్ వైండింగ్ రెసిస్టెన్స్ ఎవరో ఉన్న లాస్, ఫీల్డ్ వైండింగ్ కాపర్ లాస్. ఇది మనకి ఫీల్డ్ వైండింగ్ కాపర్ లాస్. నా VTIAలో VTని నేను VL కింద రాయొచ్చు, IAని నేను IL కింద రాయొచ్చు. సో దిస్ ఈజ్ ద పవర్ డెలివర్ టు ద లోడ్. ఇక్కడ టోటల్ డిస్కషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే లోడ్ వేరీ అవుతూ ఉంటే, లోడ్ చేంజ్ అవుతూ ఉంటే లోడ్ కరెంట్ చేంజ్ అవుతుంది. లోడ్ కరెంట్ చేంజ్ అవుతూ ఉంటే నాకేమవుతుంది, IA ISE రెండు కూడా చేంజ్ అవుతాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ I స్క్వేర్ RA అండ్ ISE స్క్వేర్ RSE ఈ రెండు లాస్లు కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి అకార్డింగ్ టు ద చేంజెస్ ఇన్ లోడ్. సో ఈ రెండు కూడా మనకి వేరియబుల్ లాసెస్, ఎందుకంటే లోడ్తో డిపెండ్ అయ్యి చేంజ్ అవుతున్నాయి కాబట్టి. నౌ అగైన్ సిరీస్ వౌండ్ మిషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్మేచర్ వైండింగ్కి సిరీస్లో నాకు ఫీల్డ్ వైండింగ్ ఉన్నది. సో సిరీస్ ఈ ఫీల్డ్ వైండింగ్ అనేది మనకి ఎలా ఉంటుందంటే, మోర్ టర్న్స్, నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి.
స్మాల్ మిస్టేక్ హియర్. సిరీస్ ఫీల్డ్ వైండింగ్కి నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే ఈ ఫీల్డ్ వైండింగ్ మనకి ఎందుకు వాడతాం, మనం ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేయడానికి. ఫ్లక్స్ ఎలా వస్తుంది, ఎంఎంఎఫ్ ద్వారా వస్తుంది. సో ఈ లోడ్ కరెంటే మనకి ఫీల్డ్లో కూడా క్యారీ అవుతున్నది కాబట్టి ఆబ్వియస్గా ది వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దెర్ ఈజ్ నో నీడ్ టు గివ్ మోర్ టర్న్స్ హియర్. సో ఈ సిరీస్ ఫీల్డ్ టర్న్స్ అనేది ఎన్ఎస్సి అనేది మనకు తగ్గిస్తారు ప్రాక్టికల్గా డిజైన్లో. నౌ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ లోడ్ కరెంట్ని క్యారీ చేస్తున్నది కాబట్టి ఇందులోని మనకి లాస్ని తగ్గించాలంటే అంటే ఐఎస్ఈ స్క్వేర్ ఆర్ఎస్ఈ. ఐఎస్ఈ స్క్వేర్ని మనం కంట్రోల్ చేయడం బికాస్ దట్ ఈస్ లోడ్ కాంపోనెంట్. సో ఆర్ఎస్ఈని కానీ నేను రెడ్యూస్ చేస్తే దెన్ ఐ విల్ హ్యావ్ లో ఫీల్డ్ కాపర్ లాస్. సో అలాగే లో ఫీల్డ్ డ్రాప్. సో లో ఫీల్డ్ డ్రాప్ ఉంటే మనకి మోర్ టెర్మినల్ వోల్టేజ్ వస్తుంది. నా ఫీల్డ్ కాపర్ లాస్ తగ్గించేస్తే లోడ్కి డెలివరీ అవుతున్న ఎనర్జీ పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ని తగ్గించాలి అంటే ఏం చేయాలి, ఈ ఫీల్డ్ వైండింగ్ యొక్క ఏరియాని పెంచాలి. ఎందుకు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ρl బై ఏ. కాబట్టి ఈ ఫీల్డ్ వైండింగ్ యొక్క థిక్నెస్ పెంచేస్తే రెసిస్టెన్స్ అనేది ఆటోమేటిక్గా పడిపోతుంది. సో సిరీస్ ఫీల్డ్ ఎలా విధంగా ఉంటుంది, less turns and thick wire ఉంటుంది. నౌ ఇప్పుడు సేమ్ మిషన్ మనకి మోటార్ అయితే ఎలా ఉంటుంది. సో మోటార్లో మనకి ఏమవుతుందండి, వీ నీడ్ టు కనెక్ట్ హియర్ supply. So this is my supply current IS and this is my ISE and this is my IA and EG will become EB. Now motor కేసుకి అబ్జర్వ్ చేస్తే source current is equal to series field winding current is equal to armature current. First equation. Now KVL equation రాస్తే minus VS plus ISCRSE plus IARA plus EB equal to 0. ఇది మనకి వోల్టేజ్ ఈక్వేషన్. సో ఇక్కడ నుంచి మనకి VS is equal to ISE RSE plus IARA plus EB. నౌ ఇప్పుడు బోత్ సైడ్స్ మనం ఐఎస్తో మనం మల్టిప్లై చేద్దాం. దట్ ఈస్ విఎస్ ఇంటూ ఐఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐఎస్ఈ ఇంటూ ఐఎస్ ఇంటూ ఆర్ఎస్ఈ ప్లస్ ఐఏ ఇంటూ ఐఎస్ ఇంటూ ఆర్ఏ ప్లస్ ఈబి ఇంటూ ఐఎస్. సో విఎస్ ఇంటూ ఐఎస్ దట్ ఈస్ total power supplied to the motor. Now ISE IS both are same, so I can write ISE square into RSE. So this is the field copper loss. Now this is IA is equal to IS from this equation. So IA square into RA plus EB into IS. So ఇది మనకి ఆర్మేచర్ కాపర్ లాస్. ఈ రెండు కూడా మనకి వేరియబుల్ లోడ్తో పాటు చేంజ్ అవుతూ ఉంటాయి. నౌ ఈబీ ఇంటూ ఐఎస్ దిస్ ఈస్ ద ఎలక్ట్రికల్ ఈక్వలెంట్ ఆఫ్ మెకానికల్ పవర్ అవుట్పుట్.